అవతార పురుషుడు వస్తే ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆ నిజమైన అవతార పురుషుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే, నేను కూడా అని పరిచయం చేసుకోడు, నేనే అంటాడు. అదిగో ఆయన ఒక్కడే అన్నాడు ఆ మాట, నేనే. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు. అనంతం ఒక్కటే ఉంటుంది. భగవంతుడు అనంతుడైతే, అనంతం ఒక్కటే అయితే భగవంతుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే తను తాను పరిచయం చేసుకునేటప్పుడు నేనే అని అంటే పక్క మతాల వాళ్ళు ఉలిక్కి పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కొన్ని నేనే అనకపోతే అపచారం. మీ నాన్న ఎవడ్రా అంటే ఆయన కూడా అంటే అపచారం. నీకు అర్థమైందనుకుంటా మనబోలు వాసులకి. మీ ఆయన ఎవడమ్మా అంటే అదిగో ఆయన కూడా అంటే అది మరింత అపచారం. కొన్ని కూడా అనకూడదు, అది అపచారం. భగవంతుడు దిగి వస్తే, మానవ అవతారం ఎత్తితే, నీ ముందు నించుంటే, అది ఏ కాలంలోనైనా ఒక్కసారే అవతారం ఎత్తుతాడు. భగవంతుడు ఒక్కడే కనుక ఆయన పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు నేనే, నేను కూడా అంటూ. దాన్ని చూసి మనం బాధపడకూడదు. కొంతమంది అనుకుంటారు ఈ క్రైస్తవులకి సంకుచితమైనటువంటి మనస్సు, వీళ్ళది నేరో మైండ్, వీళ్ళు అన్నీ కలుపుకుండే బ్యాచ్ కాదు. అవును, మేము అన్నీ కలుపుకుండే బ్యాచ్ కాదు. సత్యం అన్నీ కలుపుకోదు. అన్నీ కలుపుకుందామన్న విశాల హృదయంతో పక్కింటోడిని కూడా మా నాన్న అని పిలవలేను. కొన్ని విషయాల్లో విశాల హృదయం పనికిరాదు. ఎందుకంటే సత్యం ఒక్కటే. అది ఎక్కడికి వెళ్ళినా మారదు. అది కాలాన్ని బట్టి మారదు, అది సంస్కృతిని బట్టి మారదు, అది మతాన్ని బట్టి మారదు, వ్యక్తిని బట్టి మారదు, అది దేశాన్ని బట్టి మారదు. 2 రెళ్ళ 4 అన్నది ఒక సత్యం గణిత శాస్త్రంలో. అమెరికా వెళ్ళినా అది సత్యమే, రష్యా వెళ్ళినా అది సత్యమే. పాకిస్తాన్ అంటే మనకు పడదు, అక్కడ కూడా అదే సత్యం. వాళ్ళకి 2 రెళ్ళు 4, మనకి 2 రెళ్ళు 4. వేదాల కాలంలోకి వెళ్ళిన 2 రెళ్ళు 4, 21వ శతాబ్దంలోకి వచ్చిన 2 రెళ్ళు 4. యేసుక్రీస్తు కాలంలో 2 రెళ్ళు 4, క్రీస్తు పూర్వం కూడా 2 రెళ్ళు 4. సత్యం మారదు. అందుకనే ఈయన వచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను కూడా సత్యం అనలా, నేనే సత్యం అన్నాడు.